Welcome to our channel. In today's video, we are going to learn about sampling. అసలు sampling అంటే ఏంటి? Sampling is a process in statistical analysis in which researchers take a predetermined number of observations from a larger population. సో sampling అనేది statistical analysis లో ఎక్కువ యూజ్ చేస్తారు. sampling అనేది statistical analysis లో ఒక ప్రాసెస్ అన్నమాట. అలానే ఇందులో అయితే రీసెర్చర్స్ ఒక ప్రీడిటర్మైన్డ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh పాపులేషన్ ఉంది. ఆ 1 lakh పాపులేషన్ మీద మనం రీసెర్చ్ చేస్తున్నామంటే ప్రతి ఒక్కొక్క ఇండివిజువల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి అవన్నీ సర్వే చేయడం ఇట్స్ సమ్వాట్ డిఫికల్ట్. సో అటువంటి అబ్జర్వేషన్స్ అప్పుడు ఏంటి అంటే ఆ 1 lakh మెంబర్స్ నుంచి మనము ఒక 10%, సో 1 lakh లో 10% అంటే ఒక 10,000 పీపుల్ మనం శాంపిల్ కింద తీసుకుని వాళ్ళ మీదే మనం రీసెర్చ్ చేస్తాం అనమాట. సో ఏ శాంపిల్ అయితే మనం తీసుకున్నామో అవుట్ ఆఫ్ 1 lakh దాన్ని మనం శాంప్లింగ్ అంటాం. సో ఇట్ అలౌస్ రీసెర్చర్స్ టు కండక్ట్ స్టడీస్ అబౌట్ ఎ లార్జ్ గ్రూప్ బై యూజింగ్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద పాపులేషన్. సో మనం 1 lakh పీపుల్ మీద చేద్దాం అనుకున్నది జస్ట్ ఒక 10,000 పీపుల్ని సెలెక్ట్ చేసుకుని చేస్తామన్నమాట. దీని ద్వారా ఏంటంటే మనం ఏదైతే చేద్దాం అనుకుంటాం దానికి సంబంధించిన రిజల్ట్ అనేది మనకి వస్తుంది. దట్ ఈస్ మెన్ బై ఎ శాంప్లింగ్. సింపుల్ గా చెప్పాలి అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ నుంచి కొంత అమౌంట్ కొంతవరకు స్మాల్ పోర్షన్ అనేది మనం ఆ స్మాల్ పోర్షన్ ఏదైతే దాన్నే మనం శాంప్లింగ్ అంటాం. నౌ లెట్ us see శాంపిల్ టెస్ట్ అనేవి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి లార్జ్ శాంపిల్ టెస్ట్, సెకండ్ వన్ వచ్చేసి స్మాల్ శాంపిల్ టెస్ట్. ఓకే, లార్జ్ శాంపిల్ టెస్ట్ అంటే ఇన్ లార్జ్ శాంపిల్ టెస్ట్ ది శాంపిల్ సైజ్ n ఈస్ గ్రేటర్ దాన్ 30. ఇక్కడ లార్జ్ శాంపిల్ సైజ్ లో మనకి లార్జ్ శాంపిల్ టెస్ట్ లో మనకి శాంపిల్ సైజ్ అనేది గ్రేటర్ దాన్ 30 ఉంటుంది. అలానే మనకి స్మాల్ శాంపిల్ టెస్ట్ లో శాంపిల్ సైజ్ అనేది లెస్ దాన్ 30 ఉంటుంది. సో శాంపిల్ సైజ్ అనేది లెస్ దాన్ 30 ఉంటే స్మాల్ శాంపిల్ టెస్ట్, అలాగే శాంపిల్ సైజ్ అనేది గ్రేటర్ దాన్ 30 ఉంటే ఇట్ ఈస్ ఎ లార్జ్ శాంపిల్ టెస్ట్. సో సమ్ ఆఫ్ ద లార్జ్ శాంపిల్ టెస్ట్ మనం లార్జ్ శాంపిల్ టెస్ట్ దేని యూజ్ చేస్తాము అంటే ఫస్ట్ వన్ ఈస్ జెట్ టెస్ట్. జెట్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ ద మీన్స్ ఆఫ్ 2 పాపులేషన్స్. జెట్ టెస్ట్ లో మనకి ఏంటి అంటే 2 మీన్స్ ఆఫ్ 2 పాపులేషన్స్ కి కంపేర్ చేయడానికి జెట్ టెస్ట్ అనేది యూజ్ అవుతుంది. సో జెట్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ బిట్వీన్ 2 మీన్స్. మనకి మళ్ళీ జెట్ టెస్ట్ లో 4 టైప్స్ ఆఫ్ జెట్ టెస్ట్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ జెట్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ బిట్వీన్ 2 మీన్స్. దీనికి ఫార్ములా వచ్చేసి జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ x1 బార్ మైనస్ x2 బార్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా 1 స్క్వేర్ బై n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై n2. అలాగే జెట్ సెకండ్ మోడల్ వచ్చేసి జెట్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్. దీనికి ఫార్ములా అంటే ఇక్కడ ఫస్ట్ టెస్ట్ లో జెట్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ బిట్వీన్ 2 మీన్స్ అంటే మనకి 2 పాపులేషన్ మీన్స్ అనేవి ఇస్తాడు క్వశ్చన్ లో. ఆ 2 పాపులేషన్ మీన్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దానికి సంబంధించిన ఫార్ములా ఇది. నెక్స్ట్ జెట్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ అంటే సింగిల్ పాపులేషన్ కి బేస్ చేసుకుని ఇస్తాడు. అండ్ దిస్ ఫార్ములా ఈస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఎక్స్ బార్ మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మా బై రూట్ n. ఇక్కడ సిగ్మా అనేది స్టాండర్డ్ డీవియేషన్. సేమ్ ఫస్ట్ టెస్ట్ లో కూడా సిగ్మా అనేది స్టాండర్డ్ డీవియేషన్. Already we know that sigma is equals to standard deviation and sigma square is variance. Okay, same here. X bar ante mean ante mu is population. And jet test to test the difference between the single proportion. So ఇక్కడ మనం సింగిల్ మీన్ చేసాం కదా, అలానే ఇక్కడ సింగిల్ ప్రపోర్షన్ కి కూడా మనం జెట్ టెస్ట్ అనేది చేస్తాం. దానికి ఫార్ములా ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ క్యాపిటల్ P మైనస్ స్మాల్ p డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ PQ డివైడెడ్ బై n. ఇక్కడ n అంటే శాంపుల్ సైజ్, ఇక్కడ డివైడెడ్ బై n రాసిన n1 n2 ఇవన్నీ కూడా మనకి శాంపుల్ సైజెస్ అన్నమాట. ప్రాబ్లం చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ see the formulas now. Fourth model వచ్చి జెట్ టెస్ట్ టు టెస్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 పాపులేషన్ ప్రపోర్షన్స్. సో ఇక్కడ సింగిల్ ప్రపోర్షన్ చేసాము, ఇక్కడ 2 పాపులేషన్ ప్రపోర్షన్ చేస్తాము. ఫార్ములా ఏంటి అంటే జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ P1 మైనస్ P2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ PQ ఇంటూ 1 బై n1 ప్లస్ 1 బై n2. So these are the formulas for jet test. Now let us see small sample test. So small sample test లో ఆల్రెడీ మనం sample size అనేది less than 30 ఉంటుందని చూసాం. అలాగే స్మాల్ శాంపుల్ టెస్ట్ అనేసి మనం టీ టెస్ట్ ఈజ్ ఏ స్మాల్ శాంపుల్ టెస్ట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ ద మీన్స్ ఆఫ్ 2 డేటా సెట్స్. మనం జెట్ టెస్ట్ లో ఏంటి పాపులేషన్ మీన్స్ తీసుకున్నాం, ఇక్కడ డేటా మీన్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటా అనమాట ఏదైనా రీసెర్చ్ చేసినప్పుడు వి విల్ గెట్ సమ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్
వి ఒక మార్కెట్లో రీసెర్చ్ కండక్ట్ చేసాం 2 ప్రొడక్ట్స్ మీద. ప్రొడక్ట్ ఎక్స్, ప్రొడక్ట్ వై మీద మనం మార్కెట్ రీసెర్చ్ చేసాం. అట్ 5 ప్లేసెస్‌లో చేసాం అనుకోవచ్చు. ఓకే. 5 ప్లేసెస్‌లో చేసినప్పుడు ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క వాల్యూ అనేది వస్తుంది మనకి. సో, అలా వచ్చిన వాల్యూస్ అన్నీ కూడా కన్సిడర్ చేసేది మనం కన్సిడర్ ఇట్ యాజ్ ఏ డేటా. ఆ డేటా సెట్స్ మధ్య ఉన్న మీన్స్‌ని మనం కంపేర్ చేస్తాము. ఇన్ టీ టెస్ట్ వీఆర్ హ్యావింగ్ 3 టైప్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ పెయిర్డ్ టీ టెస్ట్. పెయిర్డ్ టీ టెస్ట్‌లో మనకి ఏంటి అంటే శాంపుల్ సైజ్ అనేది n1 ఈజ్ ఈక్వల్స్ టు n2 ఈజ్ ఈక్వల్స్ టు n అనమాట. ఓకే. మనకి శాంపుల్ సైజ్ అనేది సేమ్ ఉంటుంది. దానికి ఫార్ములా ఏంటి అంటే t ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ d బార్ డివైడెడ్ బై s బై స్క్వేర్ రూట్ ఆఫ్ n. ఇక్కడ s అంటే స్టాండర్డ్ డీవియేషన్. ఓకే. s కి ఫార్ములా వచ్చి స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ d మైనస్ d బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n మైనస్ 1. ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ వచ్చి అన్పెయిర్డ్ టీ టెస్ట్. అన్పెయిర్డ్ టీ టెస్ట్ అంటే ఇక్కడ మనకి శాంపుల్ సైజెస్ ఆర్ నాట్ ఈక్వల్. శాంపుల్ సైజ్ ఇస్ నాట్ ఈక్వల్. ఓకే. సో దీనికి ఫార్ములా మాడ్యులస్ x1 బార్ మైనస్ x2 బార్ డివైడెడ్ బై s బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై n1 ప్లస్ 1 బై n2. సో ఆల్రెడీ ఇక్కడ s అంటే మనం స్టాండర్డ్ డీవియేషన్ అని చెప్తున్నాం కదా. సో స్టాండర్డ్ డీవియేషన్ కి ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ x1 మైనస్ x1 బార్ హోల్ స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ x2 మైనస్ x2 బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n1 ప్లస్ n2 మైనస్ 2. నౌ థర్డ్ మోడల్ ఈస్ టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్. సింగిల్ మీన్ అనేసరికి ఇక్కడ ఒక శాంపులే ఉంటుంది. దానికి మనం మీన్ చేస్తాం అనమాట. సింగిల్ మీన్ అనేది ఇస్తాడు. సో దానికి టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ అంటే మనకి ఇక్కడ ఒక శాంపుల్ మాత్రమే తీసుకుంటాం మనం. ఓకే. నౌ టీ ఫార్ములా ఫర్ టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ ఈస్ మాడ్యులస్ ఎక్స్ బార్ మైనస్ మ్యూ డివైడెడ్ బై ఎస్ బై రూట్ ఎన్. ఇక్కడ కూడా మనకి ఎస్ అనేది స్టాండర్డ్ డీవియేషన్. సో ఎస్ కి ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ మైనస్ 1. Let us see an example problem on Z test in next video. Please do like, share and subscribe to our channel for more videos. Bye.